తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం అందించింది. శ్రీవారి మెట్ల వద్ద ప్రస్తుతం కేటాయిస్తున్న దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చుతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఈ నూతన కౌంటర్ జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో నిర్దేశించిన కౌంటర్ల ద్వారా దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. టోకెన్ల లభ్యతను బట్టి ముందుగా వచ్చిన వారికి ముందు ప్రతిపాదన ఈ టోకెన్లను కేటాయిస్తారు. శనివారం నాటికి శ్రీవారి దర్శనం కోసం టోకెన్లను శుక్రవారం సాయంత్రమే మంజూరు చేయనున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించి ఈ దివ్య దర్శనం టోకెన్లను పొందాల్సి ఉంటుంది. దివ్య దర్శనం టోకెన్లను పొందిన భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో 1200 మెట్టు వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్ పాయింట్ లో తమ టోకెన్ ను స్కాన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారిని దర్శనానికి అనుమతిస్తారు. కేవలం దివ్య దర్శనం టోకెన్లు మాత్రమే కాకుండా సర్వదర్శనం టోకెన్లను కూడా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్ ద్వారానే అందించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి భద్రతాపరమైన లేదా ట్రాఫిక్ పరమైన సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో సంబంధిత అధికారులను ఆదేశించింది. టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు జిల్లా పోలీసులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.